వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో జంగారెడ్డిగూడెంను అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గంగా చేయాలని కోరుతూ జర్నలిస్టు మిత్రుడు కె శంకర్రావు, అధ్యాపకులు మర్రి వెంకటేశ్వరరావు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రాంత విశిష్టతను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు వివరించి జంగారెడ్డిగూడెంను నియోజకవర్గంగా చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కళాకారులు, పుర ప్రముఖులు తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ సీట్లన్నీ కూడా 50% పెంచాలి అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా జంగారెడ్డిగూడాన్ని పార్లమెంటు నియోజకవర్గంగా అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసానని సీనియర్ జర్నలిస్టు శంకర్రావు గారు, అదేవిధంగా సీనియర్ అధ్యాపకులు మర్రి వెంకటేశ్వరరావు గారు ఏర్పాటు చేసినటువంటి యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పక్షాలు కూడా రావడం సంతోషదాయకం. మరి